క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈరోజు పాస్కా కాలంలో 4వ ఆదివారంలో ఉన్నాం. ఈనాటి దివ్య గ్రంథ పట్టణాలను మనం గమనించినప్పుడు మొదటి పట్టణం అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 8వ వచనం నుండి 12వ వచనం వరకు, సువిశేషం యోహాను శుభవార్త 10వ అధ్యాయం 11వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం ఆలకించాం. ఈనాటి మొదటి పట్టణము పూర్వ ఆదివారపు పట్టణానికి కొనసాగింపు. యెరూషలేము దేవాలయములో పుట్టుకుంటివాడిని పేతురు యోహానులు స్వస్థపరిచారు. ఆ కుంటివాడు ప్రజలందరి ముందు పూర్వం కుంటుకుంటూ భిక్షమడుక్కున్నాడు. కానీ ఈనాడు వాడు వాళ్ళ ముందు ఆనందంతో గంతులు వేస్తూ నడవడం ప్రజలందరూ చూచి ఆశ్చర్యపోయారు. వాళ్ళందరూ ఈ అద్భుతాన్ని చేసినటువంటి పేతురు యోహాను చుట్టూ గుమ్ముగూడారు. ఆ సందర్భంలో పేతురు యోహానులు ఆ ప్రజలకు క్రీస్తు ప్రభువు గురించి వెల్లడి చేయడాన్ని, అతడే నిజమైన రక్షకుడని, దేవుడు వాగ్దానం చేసిన ఆ మెస్సయ్య క్రీస్తేనని, ఆ నజరేయుడైన యేసుక్రీస్తు ద్వారానే ఈ అద్భుతం జరిగిందని, అతని నామం పేరట మేము ఈ అద్భుతం చేశామని పేతురు యోహానులు వెల్లడి చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ నజరేయుడైన యేసుని మీరు తిరస్కరించి, హింసించి శిలువ మీద చంపివేశారు. కానీ నేడు దేవుడు అతనిని మరణం నుండి పునరుత్థానుణ్ణి చేశాడు. ఆ దైవమే యేసుక్రీస్తుని మరణం నుండి మృత్యుంజయుణ్ణి చేసింది అని చెప్పి పేతురు వాళ్ళందరికీ యేసుక్రీస్తుని గురించి వెల్లడి చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా యేసుక్రీస్తును గూర్చినటువంటి ఈ సత్యాన్ని పేతురు ప్రబోధిస్తున్నప్పుడు సామాన్య యోధ ప్రజలు ఈ సందేశాన్ని ఆలకించారు, విశ్వసించారు. అంతేకాదు అపోస్తులు బోధించిన విశ్వాసాన్ని స్వీకరించి అనేక మంది క్రీస్తు అనుచరులుగా మారారు. కానీ ఇదే ప్రబోధాన్ని ఆలకించినటువంటి యోధ పరిసయ్యులు, పెద్దలు, మతాధికారులు, నాయకులు అందరూ కూడా ఈ ప్రసంగాన్ని ఆలకించారు. ఆ ప్రసంగాన్ని వాళ్ళు మెచ్చుకున్నారు. కానీ అపోస్తుల యొక్క విశ్వాసాన్ని వాళ్ళు స్వీకరించలేదు. క్రీస్తు అనుచరులుగా వారు మారలేదు. ఆ రాత్రికి రాత్రే వారు అపోస్తులను బంధించారు, వారిని చెరసాలలో వేయించారు. ఆ తరువాత రోజు అపోస్తులను మరలా శాన్హెడ్రిన్ అనగా యూదుల న్యాయసభ ముందు ప్రత్యక్షపరచి వారిని ప్రశ్నించడానికి, వారిపై తీర్పు తీర్చడానికి ఈ న్యాయసభ ప్రయత్నించింది. ఈ సందర్భంలో ఆ న్యాయసభను ఉద్దేశించి పేతురు గారు చేసినటువంటి ఆ ప్రసంగాన్ని ఈ మొదటి పట్టణంలో మనము ఆలకిస్తున్నాం. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 17వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం చూసినప్పుడు, యేసుక్రీస్తు మిమ్మలను రాష్ట్ర పాలకుల యొద్దకు, అధికారుల యొద్దకు తీసుకుని వెళ్ళి మిమ్మలను కొరడాలతో కొట్టించేవారు ఉంటారు. ఆ సందర్భంలో మీరు ఏమి మాట్లాడాలా అని మీరు ఆందోళన చెందవద్దు. నా తండ్రి ఆత్మ మిమ్ము ఆవరించి మీకు తోడుగా ఉండి మీ ద్వారా నా తండ్రే ఏమి మాట్లాడాలో తన ఆత్మశక్తితో మిమ్మల్ని మాట్లాడిస్తాడు అని చెప్పి యేసు ప్రభు తన శిష్యులకు ముందే చెప్పినట్లుగా ఈనాడు పేతురు గారు ఆ న్యాయసభ ముందు ఎత్తైన ప్రదేశంలో నిలబడి యేసుక్రీస్తుని గురించి, అతడే మెస్సయ్య రక్షకుడని ప్రబోధిస్తూ ఉండగా అతన్ని పవిత్రాత్మ ఆవరించిందన్న విషయాన్ని మనం అపోస్తుల కార్యాలను మనం చూస్తున్నాం. ఈ విధంగా యేసుక్రీస్తు ఏ విధంగా తండ్రి ఆత్మ మేము ఆవరించి మేము నడిపిస్తుంది, ఏం మాట్లాడాలో మీకు నేర్పిస్తుంది అని చెప్పిన ఆ ప్రవచనం అక్షరాల నెరవేరినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పూర్వం యూదుల భయంతో అపోస్తులు పేతురుతో సహా అందరూ డాబా గదిలో దాక్కొని ఉన్నారు. ఆ ఎత్తైన డాబా గదిలో దాక్కొని ఉండి తమ గురువుకు వచ్చినటువంటి పరిస్థితి తమకి వస్తుందని వారు భయపడ్డారు. యూదుల భయంతో
వాళ్ళు ఆ డాబా గదిలో దాక్కొని ఉన్నారు. కానీ నేడు అదే రీతిలో అంత ఎత్తైనటువంటి యూదుల న్యాయ సభలో నిలువబడి పూర్వం పిరికితనంతో దాక్కున్నటువంటి అదే పేతురు ఈనాడు నిండు ధైర్యంతో యేసుక్రీస్తుకు సాక్షిగా అతని పునరుత్థానానికి సాక్ష్యం పలుకుతూ యేసుక్రీస్తే నిజమైన మెస్సయ్య రక్షకుడని, యూదుల రాజని, దేవుని చేత పంపబడినటువంటి రక్షకుడని ప్రకటించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా పేతురు పూర్వం తాను ఎంత చిన్నతనంతో ప్రవర్తించాడో, ఎంత పిరికితనంతో అవిశ్వాసంతో ప్రవర్తించాడో గ్రహించుకొని పేతురు చాలా ఆశ్చర్యపోయి ఉంటాడు. పుట్టుకుంటివాడిని పేతురు యోహానులు నజరేయుడైన యేసు నామం పేరట స్వస్థపరిచారు. ఈ పుట్టుకుంటివాడు ఈనాడు పేతురు యోహానుల దగ్గరే ఉన్నాడు. వాడి స్వస్థత వల్లే ఈ పరిస్థితి అంతా వచ్చింది. వాడు ఆ ఉత్థాన క్రీస్తుకు సాక్ష్యం పలుకుతూ నిలబడినట్లయింది. ఈ శాన్హెడ్రిన్ సభ అనగా యూదుల న్యాయ సభ పూర్వం యేసుక్రీస్తుని పిలాతుకు అప్పగించింది. పిలాతు ముందు యేసుక్రీస్తు ఏమీ మాట్లాడలేదు. యేసుక్రీస్తుని మౌనంతో ఈ న్యాయసభ అధికారులందరూ కూడా విజయం సాధించినట్లు భావించారు. అతడు ఇక ఏమీ చెయ్యలేక చేతగానితనంతో మౌనంగా ఉండిపోయాడని వారు భావించారు. కానీ నేడు ఏ యేసుక్రీస్తునైతే వాళ్ళు సిలువ వేసి చంపారో ఆ యేసుక్రీస్తు పేరు మీదగా ఇంత ధైర్యంతో ఆయన శిష్యులు ఆయనను ప్రకటించడాన్ని, అతడే మెస్సయ్య రక్షకుడని ప్రకటించడాన్ని చూచి వాళ్ళు ఆశ్చర్యపోయారు. అంతటితో సమస్య తీరిపోలేదు. ఆయన పేరు మీదుగా గొప్ప అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. నేడు పుట్టి కుంటివాడు స్వస్థతను పొంది వారి దగ్గర నిలబడి ఉన్నాడు. అంతటితో అయిపోలేదు. ఈనాడు ఈ శిష్యులు ఎంతో ధైర్యంతో బాహాటంగా అతడే మెస్సయ్య రక్షకుడని ప్రబోధించడం ఈ యూదుల న్యాయ సభకు తలకొట్టేసినంత పనయ్యింది. ప్రియదేవుని బిడ్డలారా, క్రీస్తుని శత్రువులు ఎన్నో ప్రయత్నాలు చేసి క్రీస్తుని జాడ అడాపొడా కనపడకుండా చూడాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ నేడు క్రీస్తుని పేరట అద్భుతాలు జరగడం, క్రీస్తుని పేరట క్రీస్తుని శిష్యులు ఎంత ధైర్యంతో ప్రబోధించడం, వీళ్ళ ప్రయత్నాలన్నీ విఫలమైనట్లయ్యాయి. అంతేకాదు మరణించాడు కదా, ఇంతటితో ఇతని పీడ విరగడయ్యిందనుకున్నటువంటి ఈ యూదుల న్యాయ సభకు అసలు సమస్య ఇప్పుడే మొదలయ్యింది. ఎందుకంటే ఆ యేసునే దేవుడు మరణం నుండి లేపి మృత్యుంజయుణ్ణి చేశాడు. అతని పేరట ఆయన శిష్యులు ఈనాడు ఇంత ధైర్యంతో ప్రాణాలను సహితం లెక్క చేయకుండా ప్రబోధిస్తూ ఉన్నారు. అంతేకాదు అతని పేరు మీద గొప్ప అద్భుతాలు జరుగుతూ ఇప్పటి వరకు ఈ యోధ న్యాయ పెద్దలు, మత పెద్దలు, నాయకులు చేసిందంత దుర్మార్గమని, యేసుక్రీస్తు యందు వీళ్ళు ప్రవర్తించిందంత తప్పేనని ప్రకటించినట్లుగా అయ్యింది. మెస్సయ్యను తిరస్కరించిన వారు 108వ కీర్తన 22వ వచనంలో చెప్పినట్లుగా చేశారు. వారైతే ఆయన్ను తిరస్కరించారు. 22వ వచనంలో చెప్పినట్లుగా చేశారు. వారైతే ఆయన్ను తిరస్కరించారు. కానీ ఆ తిరస్కరించబడిన ఆ రాయియే నిర్మాణానికి ముఖ్యమైన మూలరాయి అయ్యింది. ఆ మూలరాయి యూదులు, అన్యులు అను 2 గోడల నిర్మాణానికి, ఐక్యానికి, రక్షణకి కారణమయ్యింది. యేసుక్రీస్తు ఒక్కడే మెస్సయ్య రక్షకుడు, దేవునిచే పంపబడిన వాడు. పేరు ఆ వ్యక్తికి చిహ్నంగా ఉంటుంది. యేసు అను పదానికి హీబ్రూ భాషలో దేవుడు రక్షిస్తాడు అని అర్థం వస్తుంది. క్రీస్తుని అనుసరించే వారికి రక్షణ యేసుక్రీస్తు నుంచే వస్తుంది. యేసుక్రీస్తుని అనుసరించని వారికి రక్షణ లేదు. రక్షణకు వేరొక మార్గమే లేదు. రక్షణకు దేవుని చేత ఇవ్వబడిన ఏకైక మార్గం యేసుక్రీస్తువే. యూదులు సహజంగానే గొర్రెల కాపరులు. మనం నేటి సువిశేషం చూసినప్పుడు యోహాను శుభవార్త 10వ అధ్యాయం 11వ వచనం నుంచి 18వ వచనంలో ఈ గొర్రెల కాపరుల ఉదంతాన్ని మనం చూస్తున్నాం.
వారు సహజంగా గొర్రెల కాపరులు కాబట్టి పవిత్ర గ్రంథంలో అది పూర్వ నిబంధన అయినా నూతన నిబంధన అయినా కాపరి అనేటటువంటి భావాన్ని మనం చూస్తాం. దేవుడు కాపరిగా అభివర్ణించబడినప్పుడు ఆ దేవుని బిడలైనటువంటి ఇశ్రాయేలీయులు గొర్రెలుగా అభివర్ణించబడ్డారు. ఈ గొర్రెల యొక్క కాపరి అనే ఈ భావాన్ని మనం పూర్వ నిబంధనలో అనేక సందర్భాల్లో చూస్తాం. అంతే రీతిలో యేసుక్రీస్తు ఆయన యొక్క శిష్యులు కూడా వారి యొక్క రచనల్లో యేసుక్రీస్తును మంచి కాపరిగాను ఆయన్ను అనుసరించు వారిని అందరినీ గొర్రెల మందలుగాను అభివర్ణించారు. యోహాను క్రీస్తును గూర్చి వర్ణిస్తూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మంచి కాపరి అనే భావాన్ని మనకు వెల్లడి చేస్తూ ఉన్నాడు. ఈ మంచి కాపరి గొర్రెల యొక్క ఆలనా పాలన మాత్రమే చూడడు. గొర్రెల కాపరులు సాధారణంగా గొర్రెలను మంచి పచ్చిక దొరికే ప్రాంతానికి తీసుకుని వెళతారు. అంతే రీతిలో మంచి సెలయేరుల దగ్గరకు తీసుకుని వెళ్ళి వాటికి మంచిగా దాహం తీరేటట్లు వాటికి నీటిని అందిస్తారు. వాటిని సురక్షితమైన ప్రాంతాలలో ఉంచి వాటిని సంరక్షిస్తూ ఉంటారు. ఈ కాపరి ఆ గొర్రెల యొక్క ఆలనా పాలన చూడడమే కాదు, వాటి పోషణ చూడడమే కాదు, ఆ గొర్రెల రక్షణ కోసం వాటిని సంరక్షించుకోవడం కోసం తన ప్రాణాల సహితం అర్పించడానికి వెనుకాడనటువంటి గొప్ప ఉత్తమమైనటువంటి కాపరి అన్న విషయాన్ని ఈనాడు ప్రభు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. నేను మంచి కాపరిని అన్నాడు ప్రభు. ఈ మందకు యజమాని అతడే, ఆ మంద అతనిదే. కావున వారి యోగ్యత కలిగినటువంటి అధికారిగా, యజమానిగా, నాయకునిగా వాటి శ్రేయస్సు కోసం అతడు పాటుపడతాడు. ఆ సందర్భంలో ప్రాణత్యాగానికి కూడా వెనుకాడకుండా అతడు ఆ మంద కోసం, వాటి సంరక్షణ కోసం శ్రమిస్తాడు. అతడు క్రూర మృగాల నుండి వచ్చే ప్రమాదం నుండి ఆ మందను కాపాడతాడు. తోడేళ్లు వచ్చి చెల్లాచెదురు చేసిన, పులులు సింహాలు వాటి మీద పడి వాటిని చీల్చి చెండాడిన ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ మందను రక్షించడం కోసం ఆ సింహాలతో, పులులతో, తోడేళ్లతో పోరాడి మరి ఆ మందను కాపాడి ఈ ప్రయత్నంలో ప్రాణత్యాగానికి కూడా వెనుకాడకుండా మంద శ్రేయస్సు కోసం పాటుపడే ఉత్తమమైనటువంటి కాపరిని నేనేనని యేసుక్రీస్తు చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ఈ ప్రబోధాన్ని యెరూషలేము దేవాలయంలో చేశాడు. అక్కడ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, పెద్దలు ఉన్నారు. యెరూషలేములో యేసుక్రీస్తు పూర్వం పుట్టిగుడ్డి వాడిని స్వస్థపరిచాడు. ఆ సందర్భంలో ఈ ప్రధానార్చకులు, పెద్దలు, మతనాయకులు, పరిసయ్యులు ఆ పుట్టుగుడ్డి వాడిని పట్టుకొని అతడు ఏదో దుష్టశక్తి సహాయంతో నాకు స్వస్థతనిచ్చాడని చెప్పమని ఎగద్రోశారు. వారు కూడా ప్రజలకు ఏదో దుష్టశక్తి సహాయంతోనే యేసు ఈ అద్భుతాన్ని చేశాడని చెప్పారు. ఈ సందర్భంలో ఆ పుట్టుగుడ్డివాడు అదంతా నాకు తెలియదన్నాడు. నాకు తెలిసిందల్లా ఒకటే, పాపాత్ముడి యొక్క మరణం దేవుడు ఆలకించడు. ఈనాడు నేను మీ కళ్ళ ముందు పుట్టి గుడ్డివాడిగా తిరిగాను, కానీ ఈనాడు నేను చూడగలుగుతూ ఉన్నాను, స్వస్థత పొందాను. అతడే గనక పాపాత్ముడై ఉన్నట్లయితే దేవుడు అతని మరణం విని నాకు స్వస్థతనిచ్చువాడు కాదు. అతడు దేవునికి చెందినవాడు, దేవుని మనిషి కాబట్టి అతడు ప్రార్థించగా దేవుడు అతని మొర విని నాకు స్వస్థతనిచ్చాడు. కాబట్టి అతడు దేవుని నుండి వచ్చినవాడు, దేవునికి చెందినవాడని ఆ పుట్టిగుడ్డివాడు సాక్ష్యం పలికాడు. మరి దేవుని బిడ్డలారా, ఈ అంశాన్ని యోహాను శుభవార్త 9వ అధ్యాయం 31వ వచనం నుంచి 33వ వచనం వరకు మనం చూస్తాం. ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు అధికారంతో యూదుల మీద నిర్ణయించబడినటువంటి కాపరులు. యూదులను వారు సంరక్షించాలి, వారిని దేవుని వద్దకు నడిపించాలి, వాళ్ళ ఆలనా పాలన చూడాలి, వారిని దేవునిలో బలపడేలా, దేవుని బిడ్డలుగా ఎదిగేలా కృషి చేయాలి. కానీ ఈ యోధ మత పెద్దలు, పరిసయ్యులు, నాయకులు వాళ్ళ స్వార్థాన్ని వాళ్ళు చూచుకున్నారే తప్ప మందను పట్టించుకోలేదు. ఈ లోక వ్యామోహాలతో, ఈ లోక సుఖభోగాలతో వాళ్ళు నిండిపోయి వాళ్ళు దేవుణ్ణి అశ్రద్ధ చేశారు, మందను అశ్రద్ధ చేశారు. మందను దేవుని దగ్గరకు నడిపించడంలో వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. కానీ యేసుక్రీస్తు
మంచి కాపరిగా ఈ లోకానికి వచ్చాడు. దేవుని బిడలైనటువంటి ఆ మందని దేవుని వద్దకు నడిపించడంలో అతడు దృఢచిత్తం కలిగి ప్రవర్తించాడు. కాబట్టి ప్రజలందరూ అతని వెనక వెళ్ళడం, అతని ద్వారా దేవుని యొక్క సందేశాన్ని ఆలకించడం, తద్వారా వారు దేవునికి మరింత దగ్గరగా వెళ్ళడానికి ప్రయత్నించడం మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, మత పెద్దలు వీళ్ళందరూ కూడా కంగారు పడ్డారు. వారి స్థానం పోతుందని, వాళ్ళు అనామకులుగా మిగిలిపోతారని, ప్రజల ముందు వాళ్ళు తేలిపోతారని. కాబట్టి నిజమైనటువంటి మంచి కాపరిగా ప్రవర్తిస్తున్న క్రీస్తుని వాళ్ళు అంతమొందించకపోతే వారి విలువ తగ్గిపోతుందని వాళ్ళు భయపడ్డారు. అందుకే వాళ్ళు క్రీస్తుని బంధించడం, ఆయన్ను హింసించి చంపడం చేశారు. మంచి కాపరి అందరూ మంచి కాపరుల వలె తన మందలోని గొర్రెలను ఒక్కొక్క దాన్ని ఎరిగి ఉన్నట్లుగా తన అనుచరులను ఒక్కొక్కరిని యేసుక్రీస్తు ఎరిగి ఉన్నాడు. ఈ మంద కూడా వారి కాపరి స్వరాన్ని ఎరిగి ఉంటుంది, ఆయన్ని అనుసరిస్తూ ఉంటుంది అన్న విషయాన్ని క్రీస్తు మనకి వెల్లడి చేస్తూ ఉన్నాడు. తండ్రిని నేను ఎరుగుదును, నన్ను నా తండ్రి ఎరుగును అని ప్రభు ఒక భావాన్ని మనకి ఇక్కడ వెల్లడి చేస్తూ ఉన్నాడు. పరలోక తండ్రిని నేను ఎరుగుదును, నన్ను నా తండ్రి ఎరుగును అని చెప్పిన ఈ భావంలో పరలోక తండ్రికి యేసుక్రీస్తునకు మధ్య ఉన్నటువంటి ఆ అన్యోన్య బంధాన్ని, ఆ విభజించలేని అవిభక్త బంధాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, పరలోక తండ్రి యేసుక్రీస్తు వేరు కాదు. వాళ్ళు వ్యక్తులుగా మనకి వేరుగా కనిపించిన దైవ స్వభావంలో వాళ్ళు ఐక్యమై ఉన్నారు. ఈ బంధాన్ని విడదీయడం ఎవరి తరం కాదు. పవిత్ర గ్రంథంలో ఎరిగి ఉండడం అంటే విడదీయలేని బంధాన్ని, అన్యోన్య ప్రేమ బంధాన్ని కలిగి ఉండడం అని అర్థం. ఆదాము ఏవనెరిగెను, ఏవ ఆదామునెరిగెను అని పవిత్ర గ్రంథం మనకు చెబుతుంది. అనగా దాని భావం వారు ఇంకా విభజించలేని, విడదీయలేనటువంటి అవిభక్త బంధాన్ని కలిగి ఉన్నారు. వాళ్ళు ఏక శరీరులై ఉన్నారు అన్న భావాన్ని వెల్లడి చేస్తుంది. ఈనాడు తండ్రితో యేసుక్రీస్తు ఎంతటి అన్యోన్యమైన విడదీయలేని బంధాన్ని కలిగి ఉన్నాడో అంతే రీతిలో ప్రభు నేను నా మందను ఎరుగుదును, నా మంద నన్ను ఎరుగును అంటూ ఉన్నాడు. అనగా దీని భావం మందతో యేసుక్రీస్తు ఐక్యమై ఉన్నాడు, మంద యేసుక్రీస్తులో ఐక్యమై ఉంది. మందను యేసుక్రీస్తును వేరు చేయడం ఇంకా ఎవరి తరమూ కాదు. అందుకే ఈ భావాన్ని వెల్లడి చేస్తూ పునీత పౌలు యేసుక్రీస్తు దేవుని సంఘానికి శిరస్సు అయితే ఆ దేవుని సంఘ సభ్యులమైన మనమందరము ఆ శరీరం యొక్క అవయవాలమే అంటూ అభివర్ణించాడు. శిరస్సు నుండి మొండాన్ని వేరు చేయలేము. మొండెము విడిచి శిరస్సు ఉండదు. శిరస్సు మొండెము ఎప్పుడు ఐక్యమై ఉంటాయి. వాటిని వేరు చేయడం ఎవరి తరమూ కాదు. అదే రీతిలో మనము క్రీస్తుతో ఐక్యమై ఉన్నాము. ఆయన మన కాపరి. మనం ఆయన యొక్క ఉత్తమమైనటువంటి మందగా నడుచుకోవాలి. ఆయన మందమైనటువంటి మనమందరం ఆయన స్వరాన్ని ఆలకించాలి. ఆయన స్వరం ప్రకారం మనము జీవించాలి అన్న విషయాన్ని ఇక్కడ క్రీస్తు మనకి స్పష్టంగా వెల్లడి చేస్తూ ఉన్నాడు. ఈ అన్యోన్య బంధము మనం గ్రహించవలసినటువంటి గొప్ప సత్యము. నేను మంద కోసం ప్రాణత్యాగం చేయడానికి కూడా వెనుకాడను అని, అలాంటి గొప్ప ఉత్తమమైనటువంటి కాపరిని అని క్రీస్తు మనకి వెల్లడి చేస్తున్నాడు. చాలామంది యూదులకు మేము మాత్రమే దేవుని మందము అనేటటువంటి గట్టి నమ్మకం ఉండేది. అందుకే ఆయన మమ్ములు మాత్రమే ఎన్నుకున్నాడు, మాకు మాత్రమే ధర్మశాస్త్రం ఇచ్చాడని యూదులు గర్వపడేవాళ్ళు. కానీ ఈనాడు యేసుక్రీస్తు నా మందలో వేరొక మంద కూడా నాకు కలదు అన్న భావాన్ని వెల్లడి చేశాడు. అనగా ఈ వేరొక మంద ఎవరో కాదు, అన్యులు. కాబట్టి పూర్వ నిబంధన మనం చూసినప్పుడు మెస్సయా స్థాపించేటటువంటి ఆ దైవరాజ్యంలో నూతన నిబంధనలో యేసుక్రీస్తు చేత స్థాపించబడే, ఆ మెస్సయ్య చేత స్థాపించబడే ఆ దైవరాజ్యంలో ఎవరెవరు ఉంటారు అని అంటే ఒక్క యూదులు మాత్రమే కాదు, అన్యులు కూడా ఉంటారు. ఎందుకంటే ఆయన ఉత్తమమైన కాపరి కాగా ఆయన మందలో యూదులు మాత్రమే కాదు, అన్యులకు కూడా స్థానం ఉంది.
ఆ దైవరాజ్యానికి మనల్ని అందరినీ ఆహ్వానించడానికే క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన శిలువ మరణంతో దైవరాజ్య స్థాపన జరిగింది. ఇక అన్యులని లేదు, యూదుడని లేదు, సున్నతి చేయబడ్డవాడని లేదు, సున్నతి చేయబడని వాడని లేదు. అందరూ కూడా ఎవరెవరైతే యేసుక్రీస్తుని విశ్వసిస్తారో, ఎవరెవరైతే ఆయన స్వరాన్ని ఆలకించి ఆయన వాక్యానుగుణంగా ఆయన్ని అనుసరిస్తూ జీవిస్తారో వాళ్ళందరూ కూడా ఆ దైవరాజ్యంలో ఆ కాపరికి చెందిన మందలవుతారన్న విషయాన్ని పునీత పౌలు కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 11వ వచనంలో మనకి వెల్లడి చేస్తూ ఉన్నాడు. అందుకే మనం పూర్వ నిబంధన చూసినప్పుడు ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ, నేను నిన్ను దీవిస్తూ ఉన్నాను, నీ నుండి ఒక మహాజాతి వస్తుంది, అంతేకాదు నీ ద్వారా నేను ఈ లోకంలో ఉన్న సమస్త జాతులను దీవించబోతూ ఉన్నాను, నీ నుండి సమస్త జాతులను రక్షించు రక్షణాశీర్వాదాలు వస్తాయని అబ్రహాము ద్వారా దేవుడు పలికినటువంటి ఆ ప్రవచనం అక్షరాల యేసుక్రీస్తులో నెరవేరినట్లుగా ఆయన స్థాపించిన దైవరాజ్యంలో అన్ని జాతులకు స్థానం ఉండడం వల్ల ఆయన ఇచ్చే ఆ రక్షణానుగ్రహాలకు సమస్త జాతులు అర్హత పొందడం వల్ల ఆ ప్రవచనం అక్షరాల యేసుక్రీస్తునందు నెరవేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తండ్రి ప్రేమ క్రీస్తునందు ప్రదర్శితమవుతూ ఉంది. ఆ పరలోకపు తండ్రి తన ప్రేమతో తన కుమారుడు క్రీస్తుని నింపాడు. అతని వినయ విధేయతలకు ముగ్ధుడై ఆ ప్రేమను కుమారునికి అందించాడు. అతని మరణంతో మన పాపాలు సిలువకు అంటగొట్టబడ్డాయి. అతని పునరుత్థానముతో మనమందరం కూడా స్వర్గరాజ్యానికి అర్హులమయ్యా. అతని పునరుత్థానంతో స్వర్గరాజ్యపు ద్వారాలు తెరవబడ్డాయి. క్రీస్తు తన మరణంతో మన మరణాన్ని నాశనం చేశాడు. మనం పాప ఫలితంగా అనుభవించవలసిన శిక్షను తాను అనుభవించి మనకు శిక్ష లేకుండా చేశాడు. పాపం యొక్క శిక్ష మరణము, మనకు మరణం లేకుండా చేశాడు, మనకి జీవాన్ని ఇచ్చాడు. ఇక్కడ వెలుగు లేదన్నప్పుడు చీకటి ఉంది, చీకటి లేదన్నప్పుడు వెలుగుంది. క్రీస్తు మన మరణాన్ని తాను అనుభవించాడన్నప్పుడు మన మరణాన్ని తీసివేశాడు, కాబట్టి మనకు జీవాన్ని ఇచ్చాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము నిత్య జీవానికి వారసులమయ్యా, పరలోక తండ్రి బిడ్డలమయ్యా, ఆ స్వర్గరాజ్యానికి పౌరులుగా మారాము. కాబట్టి ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. అతడు మరణాన్ని స్వచ్ఛందంగా స్వీకరించాడు. ఆయన శత్రువులు ఆయన బలవంతంగా తీసుకుని వెళ్ళి సిలువ వేయలేదు. ఆయనను తాకడానికి కూడా వాళ్లకు శక్తి లేదు. కానీ క్రీస్తు తాను స్వచ్ఛందంగా తనను తాను విధేయతతో తండ్రి చిత్తానికి బద్ధుడై తండ్రి మీద ప్రేమతో, అదే రీతిలో తన మరణంతో మనల్ని అందరినీ రక్షించే ఉద్దేశంతో మన మీద ప్రేమతో క్రీస్తు సిలువ మరణానికి తనను తాను అప్పగించుకున్నాడు. అతనికి మరణం మీద పరిపూర్ణమైన అధికారం ఉంది. తనను తాను అప్పగించుకుంటేనే మరణం తన దరికి వచ్చింది తప్ప అతడు చేతగాని వాడైతే మరణం అతని దరిదాపులకు రాలేదు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. అందుకే తన బహిరంగ జీవితంలో యేసుక్రీస్తు యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో, 18వ అధ్యాయం 4వ వచనంలో, 19వ అధ్యాయం 30వ వచనంలో స్పష్టంగా తనకున్నటువంటి మరణంపై కలిగిన అధికారాన్ని, తనను తాను స్వచ్ఛందంగా మరణానికి అప్పగించుకున్న సత్యాన్ని వెల్లడి చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అతని స్వచ్ఛందమైన మరణం, అటు తరువాత అతని యొక్క పునరుత్థానం, తద్వారా అతడు మహిమలోనికి ప్రవేశించడం, తద్వారా మనందరికీ మహిమ ప్రవేశానికి అర్హత ప్రసాదించడం అనేది పరలోక తండ్రి యొక్క చిత్తం. దాన్ని పరిపూర్ణ హృదయంతో స్వచ్ఛందంగా ఆ చిత్తాన్ని స్వీకరించి ఆ చిత్తానికి బద్ధుడై జీవించి పరలోక తండ్రిని యేసుక్రీస్తు సంతోషపెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా మన జీవితంలో తండ్రి చిత్తానికి బద్ధులై ఆయన వాక్యానుగుణంగా జీవించి పాపమును విడనాడి క్రీస్తుని విశ్వసించి క్రీస్తుని యొక్క అడుగుజాడల్లో జీవించడం ద్వారా, ఆ మంచి కాపరి కాపుదలకు మనల్ని మనం సమర్పించుకోవడం ద్వారా, ఆ మందలో మనము భాగస్థులమై ఉండడం ద్వారా మన జీవితాలను మనం రక్షించుకోగలుగుతాం. కాబట్టి క్రీస్తుని యొక్క ఆ పునరుత్థానపు ఆశీర్వాదాలకు మనం పాత్రులం అవ్వాలంటే ఆ మంచి కాపరి యొక్క కాపుదల మనకి అవసరము. కాబట్టి ఆయన స్వరాన్ని విని ఆయన్ని అనుసరించే వ్యక్తులుగా, ఆయన విశ్వసించి
ఆయన వాక్యానుగుణంగా జీవించే వ్యక్తులుగా మనం మారదాం. అలాంటి అనుగ్రహాలు మనకు ప్రసాదించమని ఆ మరణాన్ని జయించిన మృత్యుంజయుడైన ఉత్థాన క్రీస్తుని ప్రార్థించుకున్న ఆ చల్లని ప్రభు, ఆ ఉత్థాన క్రీస్తువు తన అనుగ్రహాలతో మనల్ని నింపి, మనల్ని తన రక్షణానుగ్రహాలతో బలపరచి మన జీవితాలను ధన్యం చేయునుగాక. ఆమేన్.